సంసోరాలమ్మ దేవునికి పెట్టుకోవాలని ప్రార్థించేస్తుంది. అప్పుడు దూత వచ్చి ఏం చేస్తుందంటే నీకు ఒక బెడ్ పుడతారు, ఆయనకి ఏమేమి తాగించకూడదంటే ఆయన పేరు సంసోను, ఆయన్ని ఏమేమి తాగించకూడదంటే చచ్చిపోని దాంట్లో తేనె పుట్ట తినకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, జుట్టు కత్తిరించకూడదు. ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మకి పెట్టి పుట్టారు సంసోను. అప్పుడు దారులు అరువులే లేలా నడుచుకుంటూ వెళ్తున్నావు, సింహం కనిపించి సింహాన్ని ఇలా జుట్టులు బలమైన సంసోను సింహాన్ని ఇలా 2 రోడ్లు పట్టుకుని ఇలా నూనె పెట్టుకుని 2 చెంచాలుగా అలా పీకేశారు చచ్చిపోయిన సింహం. అప్పుడు చనిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి పొద్దున్న లేచేటప్పుడు తేనె పుట్టు పట్టింది. తేనె తీసుకొచ్చి తిని కొంచెం మళ్ళీ అలా అమ్మ నాన్న కూడా రెడీ వేసాడు. ఓ దేశంలో వేసాడు పెళ్ళి తీసుకొద్దన్నారు, ఆ దేశంలో పెళ్ళి తీసేసుకున్నారు. అందుకే అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ద్రాక్షారసం తాగేశారు. తాగిన తర్వాత వాళ్ళ భార్య అన్నది నీకు జుట్టు ఎక్కడున్నది బలం అంటే జుట్టులో ఉన్నది చెప్పేస్తే జుట్టు కత్తిచ్చేసినారు. అప్పుడు పదమంతా పోయి కొన్నిసార్లు కట్టేశారు సంసోని. కట్టేసిన ఒకసారి బలమేసేని ప్రార్థన చేసుకుంటే అప్పుడు సంసాన్ని అన్ని నెలలాగానే అన్నీ పరిపోయిన తర్వాత దాంతోపాటు సంసోను వాళ్ళందరూ చనిపోయి సంసోను కూడా చనిపోయాడు. అయిపోయింది కదా. మన నిల్వేపట్నం వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోతున్నారు. తర్షీష్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? తర్షీష్లో ఏముంది? నిధిని బంగారం ఉందని తర్షీష్ టికెట్ తీసుకుని వాడకి వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోతున్నారు తర్షీష్కి. అప్పుడు తర్షీష్కి వెళ్ళి పెద్ద తుఫాన్ వచ్చేసి అప్పుడు చీటీలు వేసుకుంటే అప్పుడు వాన తొప్పుతో అప్పుడు వానని నీటిలో పడితే అప్పుడు చేప కాడిని ఇచ్చారు దేవుడు. మేము వద్దు ఇంకేసి తినొద్దు అని తినకుండా పొరుపులో ఉంచుకో 3 రోజులు అని చెప్పి కడుపులో 3 రోజులు ఉంచుకోమన్నది. ఉంచుకుంటే టమారకులో 3 రోజులు నీసులో అలా ప్రార్థన చేసుకున్నాక నివ్లేపాటంలో ఊసేసింది. చేప 3 రోజులు ఏం తినలేదా? ఏం తినలేదు. అప్పుడు ఏం చేసింది? ఏం తినకుండా ఏం చేసింది? ఏం తినలేదు. ఉపవాసం చేసిందా? ఉపవాసం చేసింది. అప్పుడు మళ్ళీ నిలువేపాటంలో ఊసేసింది. 3 రోజులు అయిపోయిన తర్వాత నిలువేపాటంలో ఊసేస్తే నిలువేపాటలు మళ్ళీ ప్రజలందరికీ పాపం చేస్తారు, మిమ్మల్ని వేసి చంపేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అప్పుడు వెళ్ళి అక్కడ చెట్టు కింద నీళ్ళలో కూర్చున్నారు. కొండ మీద కూర్చుంటే ఇప్పుడు ఆ చెట్టు పెద్దదవ్వి పడిపోయింది. అప్పుడు ఆ చెట్టు అలా ఎదిగి దాన్ని అలా పెద్దగా ఎదిగి పడిపోతే అలా బాధపడతాం. ఈ చెట్టు ఇలా పడిపోతే అంత బాధపడుతున్నాం, కానీ ఎంతోమంది పాపం చేసేసి ఉంటే ఎందుకు బాధపడలేదంటే అప్పుడు జాలి కలిగింది వానకి. వెరీ గుడ్.